బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు చెక్ డ్యాం ధ్వంసం ఘటనలో ఇరిగేషన్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు పేలుడు ఆనవాళ్లు లేకున్నా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ అధికారులు. విచారణలో పేలుడు ఆనవాళ్లు లేవని తేల్చారు బాంబ్ స్క్వాడ్. చెక్ డ్యాం నిర్మాణ డిజైన్, క్వాలిటీ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో నిర్మాణం పూర్తయినప్పటి నుండి డ్యాంను ఇరిగేషన్ శాఖ తనిఖీ చేయలేదని సమాచారం. ఇక ఇసుక మాఫియా పేరుతో తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోనూ గుంపుల వద్ద చెక్ డ్యాం కూలిన ఘటనలోనూ ఇదే తీరుగా వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులపై ఆరోపణలు వస్తుండటంతో డ్యాంను పరిశీలించారు మంత్రి. ఇరిగేషన్ అధికారుల బృందం చెక్ డ్యాం క్వాలిటీ పరీక్షలు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారని ఇరిగేషన్ శాఖపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మానేరు చెక్ డ్యాం ధ్వంసం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ విషయంలో అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసిన అనంతరం అక్కడ ఏమీ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? అసలు మానేరు వాకు సంబంధించినటువంటి దాదాపు ఈ సోమన్పల్లి డ్యామ్ అనేది మూడోది. గత 4 నెలల వ్యవధి లోపల 3 డ్యామ్స్ ఇదే విధంగా కొలాప్స్ అయ్యాయి. పెద్దపల్లిలోని గుంపుల, అదేవిధంగా జమ్మికుంటలోని తనుగుల, ప్రస్తుతము మలహార్ మండలం, అదేవిధంగా మంతని సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సోమన్పల్లి, 3 డ్యాములు కూడా ఒకే రకమైన నిర్మాణాలు జరిగాయి. ఫ్లో ఉన్నటువంటి మానేరు డ్యామ్ దాదాపు 10 లక్షల క్యూసెక్ల దాటి ఫ్లో వెళ్ళేటువంటి ఈ యొక్క ప్రాంతాల లోపల బేస్మెంట్ కాంక్రీట్ కు ఒక ప్రత్యేక నిర్మాణాలు చేయాలి. యాప్రన్ వాల్స్ నిర్మాణము, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆ నిర్మాణం అంతా కూడా పూర్తిగా స్టీల్ రాడ్ సంబంధించి ఒక ISO స్టాండర్డ్స్ ఉండాలి. కానీ ఆ స్టాండర్డ్స్ లేకపోవడంతోనే ప్రస్తుతం ఈ అడవి సోమనపల్లి వద్ద డ్యామ్ కూలినట్టుగా తెలుస్తుంది. ఇక మొదటగా ఇరిగేషన్ శాఖ అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అక్కడ ఏదైనా ఉగ్ర మూకలు కానీ, ఒక అల్లరి మూకలు కానీ, లేకుంటే బాంబులతో పేల్చే ప్రయత్నం చేయొచ్చు. ఇసుక సంబంధించినటువంటి ఇసుక దందా చేసే వ్యక్తులు ఈ యొక్క ఘటన పాల్పొందొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ మొదటగా మంతని పిఎస్లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఆ పరిధి మాది కాదంటూ చెప్పడంతో తిరిగి మళ్ళీ ఆ భూపాలపల్లి పరిధిలోకి రావడం జరిగింది. అయితే ఎట్లాంటి బాంబు పానవాళ్ళు కనిపించలేదు, ఎటువంటి శబ్దం వినపడలేదు. ఆ డ్యాముకు సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తిగా ముక్కలుగా డ్యామ్ పూర్తిగా ధ్వంసం కాలేదు. అయినా కూడా ఇరిగేషన్ అధికారులు ఇది కుట్రపూరితంగా జరగవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, పోలీసుల విచారణ ద్వారా నిజాలు తెలుస్తాయంటూ కూడా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ డిపార్ట్మెంట్ పై ఆ దర్యాప్తు నెట్టిన పరిస్థితి. సో ప్రస్తుతము ఈ యొక్క ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. ఆ నిపుణుల బృందం కూడా డ్యామేజ్ అయ్యి ముక్కలైనటువంటి ఆ యొక్క ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించాయి. బాంబ్ స్క్వాడ్ పరిశీలన తర్వాత ఎటువంటి బాంబుల ఆనవాళ్ళు కానీ, ఈవెన్ కెమికల్స్ ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. దాంతో పాటుగా మెషినరీ సాయంతో అక్కడికి వెళ్ళి ఒకవేళ కనుక ఆ బేస్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఇసుక తోడిన ఆనవాళ్ళు కూడా అక్కడ ఏమి కనిపించలేదు. అంటే బాంబు పేలుడు జరగలేదు, ఆ బేస్మెంట్ దగ్గర ఇసుక తోడడంతో కూడా ప్రమాదం జరిగి ఇన్సిడెంటల్ గా కూలిపోలేదు. సో అంటే ప్రస్తుతం దానికి డ్యామేజ్ ప్రధాన కారణం ఇరిగేషన్ శాఖ ఆ డ్యామ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ స్టాండర్డ్స్ తీసుకోకపోవడము, దానిపై పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్ సమయం చెకప్స్ చేయకపోవడము, అసలు అక్కడ నిర్మాణం జరిగితే ఎట్లా ఉంటుంది, జరపొచ్చా లేదా, సాయిల్ టెస్ట్ ఎట్లా ఉన్నాయనే దానిపై కూడా ఎటువంటి చెకప్లు లేవు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇప్పటి వరకు అందుబాటులో దాదాపు 39,82,00,000తో నిర్మాణం చేసినటువంటి ఈ భారీ ప్రాజెక్ట్, చిన్న తరహా భారీ ప్రాజెక్ట్ ఇది. అయినా కూడా దీనికి సంబంధించి మంతని ఇరిగేషన్ సర్కిల్ లోపల ఒక్క రిపోర్ట్ కూడా అందుబాటులో లేదు. ఇక ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతుండటం కొద్దిసేపటి క్రితమే మంతని ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కూడా ఆ యొక్క డ్యామేజ్ ప్రాంతాన్ని పరిశీలించింది. అందులో సిఈ శ్రీనివాసు, ఎస్సీ శ్రీనివాసాచార్యులు, ఈఈ బాలరామయ్య, డిఈలు, ఏఈలు వీళ్ళంతా కూడా ఆ బృందం కూడా తనిఖీలు చేశారు. తనిఖీల క్రమం లోపల అసలు డ్యాముకు సంబంధించి స్కెచెస్, మొదటగా ప్రాజెక్ట్ ఇక్కడ అనుమతించినటువంటి రిపోర్టు, అదేవిధంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్టు ఏవి కూడా అందుబాటులో లేవు. ఇక దీని అంతా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించాలి, ఏ విధంగా ఈ యొక్క నివేదిక సిద్ధం చేయాలంటూ కూడా ఈ అధికారుల బృందమే అక్కడ మాట్లాడుకున్న విషయం అయితే తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే నిర్మాణం జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో 2021 నిర్మాణం మొదలైంది, 23లో నిర్మాణం పూర్తయింది, 23లో దీనిలో కొన్ని లోపాలు కనిపించాయి. అప్పుడే
కొన్ని పగుళ్ళు ఏర్పడ్డాయి. కానీ ఈ పగుళ్లకు సంబంధించి రిపోర్ట్ రెడీ చేసి మరమ్మతులు చేయాల్సింది పోయి మళ్ళీ దాదాపు 2 కోట్ల పైగా నిధులు వెచ్చించారు. సైడ్ వాల్స్, ఆప్రాన్స్ నిర్మాణం చేశారు. కానీ నిర్మాణమే తప్పనేటువంటి అంశం ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఈ రోజున దాదాపు 40 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం కలిగింది. Right. 1000 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు కూడా పూర్తిగా నాశనమైన సిచ్యువేషన్. సో దీనిపై ఉన్నతాధికారులు స్పందించి అసలు ఇరిగేషన్ అధికారులపై విచారణ చేసి అసలు డ్యామేజ్ సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ వేణు.